కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీసీ కెమెరాల అంశంపై విద్యార్థులు ఆందోళన మరింతగా వేడెక్కుతోంది. సీసీ కెమెరాలు అనేవే లేవంటూ ఎస్పీ చెప్పడంపై విద్యార్థులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఎస్పీ పూర్తిగా పరిశీలించలేదంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో కాలేజీ క్యాంపస్ లో వాతావరణం వేడెక్కింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీసీ కెమెరాల అంశంపై విద్యార్థులు ఆందోళన మరింతగా వేడెక్కుతోంది. సీసీ కెమెరాలు అనేవే లేవంటూ ఎస్పీ చెప్పడంపై విద్యార్థులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము మనకు అందిస్తారు. రాము, అక్షయ, విద్యార్థులకు సంబంధించినంత వరకు మాత్రం వాళ్ళ ఏవైతే వాష్రూమ్లు అలాంటి ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పెట్టి 300 మంది వీడియోలు తీసి వాటిని దగ్గర పెట్టుకోవడం, దీనికి సంబంధించి కూడా వేరే విద్యార్థిని యొక్క తోడ్పాటు అతను తీసుకొని ఆ ద్వారా ఆ విధంగా చేశాడనేటటువంటి అంశాన్ని కూడా విద్యార్థులు చాలా క్లియర్ గా చెప్తున్నప్పటికీ ఎస్పీ వచ్చి అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు లేవు, ఎటువంటివి కనిపించలేదు అని చెప్పిన దాని మీద విద్యార్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పూర్తిగా మద్దతు పలుకుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే ఇంతమంది విద్యార్థినులు ఏమీ లేకుండానే ఆ రకంగా ఆరోపణ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలి. లోపల ఇంకెక్కడ ఉన్నాయి అది పూర్తిగా లోపలికి వెళ్లి చూడాల్సినటువంటి అంశం. బయట నుంచి ఆ కిటికీల దగ్గర నుంచి ఆ పక్క నుంచి మాత్రమే చూసి అది ఉన్నాయి లేవు అనేటటువంటి అంశాన్ని ఎస్పీ ఏ రకంగా నిర్ధారిస్తారు? ఎస్పీ ఆ విధంగా నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు. పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతే ఎస్పీ ఒక నిర్ధారణకి రావాలి. రాకుండా అలా వేగ్గా ఒక సమాధానాన్ని చెప్పడాన్ని, అంటే ఖచ్చితంగా చూడకుండా దాని మీద ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పడాన్ని మాత్రం ఖచ్చితంగా మేము ఒప్పుకోము అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన దీనికి సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా కంప్లీట్ గా దీనికి సంబంధించిన ఆందోళన అయితే ముందుకు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చి అంటే కళాశాల బయటకు వస్తారా, లేకపోతే కళాశాలలోనే ఒక ర్యాలీ లాగా, అంటే మొత్తం అందరూ కూడా ఒక స్ట్రైట్ గా అందరూ కలిసి ఒక ర్యాలీ లాగా చేయడమా, లేకపోతే నిర్బంధం చేయడమా అనే విధంగా కూడా దీన్ని ఎట్లా అయినా సరే ఈ ఆందోళనను ఉధృతం చేసి దీని మీద ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగే వరకు కూడా వదిలేటటువంటి అవకాశం లేదు, వదలము అని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే పట్టుబట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి ఏం సమాచారం తీసుకున్నారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గత దాదాపు ఒక వారం రోజులుగా కూడా నలుగుతున్నటువంటి ఈ అంశం మీద ఇప్పటికే దీనికి తెలిసిన పాఠశాల కళాశాల యాజమాన్యం దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం చెప్తుంది అనే దాని మీద కూడా చూస్తే ఖచ్చితంగా వాళ్ళైతే దీని మీద ఏమి చెప్పకపోవడం, ఇంకొక పక్కన హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులని ఏమీ మాట్లాడొద్దు అని బెదిరిస్తున్నారని, అలాగే లోపల ఉండేటటువంటి విద్యార్థులని ఏమైనా మాట్లాడితే ఊరుకునేది లేదని డ్రగ్స్ ఇటువంటివి కూడా పెట్టి బెదిరించే ఉద్దేశం పరిస్థితి కూడా ఉందని కూడా కొంతమంది విద్యార్థినులు అయితే చెప్పుకుంటున్నారని అయితే సమాచారం అందుతుంది. ఏదైనా ఇటు విద్యార్థినుల విషయంలో అంటే ఆడపిల్లల విషయంలో ఈ రకమైనటువంటి అక్రమం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయకుండా ఒక నిర్ణయాన్ని ఎస్పీ చెప్పకూడదు. అలాగే దానికి సంబంధించి కళాశాల యాజమాన్యం కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం మీద కూడా విద్యార్థులు అయితే మాత్రం ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం లోపల ఇది మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాయంత్రం ఈ విధమైనటువంటి ఆందోళన ఇంకా కొనసాగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీని మీద అటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా దీనికి సంబంధించి ముందుకు వచ్చి వీళ్ళతో పాటు ఉన్న పరిస్థితుల్లో ఇది ఏ రకంగా ఎటువంటి పరిస్థితుల్లో అంటే సీసీ కెమెరాలు అసలు లోపలికి ఎలా వెళ్ళాయి, అక్కడికి వెళ్ళడానికి ఇతనికి తోడ్పడినటువంటి విద్యార్థులు ఎవరు, ఏ రకంగా ఇందులో ఎవరెవరు ఉన్నారు, దీని మీద కళాశాల యాజమాన్యం ఎటువంటి మాట చెప్పడం లేదు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అయితే చూడాలని చెప్పేసి అయితే మాత్రం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఆందోళన అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అక్షయ, ఓకే రాము. Hey!